వీటి ఫుడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను ఎక్కువగా వాడేది వచ్చేసి ఒకటి హంపీ హెడ్ ఫ్రెండ్స్, హంపీ హెడ్ వాడతాను. ఇదే ఎక్సో కంపెనీలో ఇంకోటి ఉంది, రెడ్ స్కిన్ అని ఒకటి ఉంది, అది వాడతాను ఫ్రెండ్స్. ఇది వాడతాను, అది వాడతాను, కానీ ఎప్పుడు ఒకే డైట్ వాడను. దాని తర్వాత ఇది కూడా వాడతాను ఫ్రెండ్స్. క్విక్ రెడ్ లోనే ఇది ఉంటుంది, చిచిల్ క్విక్ రెడ్ ఉంటుంది. ఇది మన ఫ్లవరాన్ ఫిషెస్ కూడా వాడుకోవచ్చు. ఈ ఫుడ్ ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఫస్ట్ తెచ్చినప్పుడు ఫ్రెండ్స్ బేబీగా అంటే నేను తెచ్చుకున్నప్పుడు 2 to 3 inches వరకు సైజ్ తెచ్చుకుంటాను. మరి చిన్న తేను మరి పెద్ద తేను 2 to 3 inches వరకు సైజ్ తెచ్చుకుంటాను. నేను వీక్లీ ఒకసారి బ్లడ్ బాంబ్స్ ఇస్తాను ఫ్రెండ్స్. 2 weeks ఒకసారి ష్రింప్ ఇస్తాను. లైవ్ ఫీడ్ వచ్చేసి ష్రింప్, అది మన ఈ రొయ్యి పిల్ల ఉంది కదా, రొయ్యి పిల్లని మామూలు మార్కెట్లో మనం తినేటివే తీసుకొని బాయిల్ చేసేసి దాన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తాను. దాంతో పాటు హంపీ హెడ్ ఒక డబ్బా తీసుకుంటాను, ఇది వాడతాను. ఇది అయిపోయిందా రెడ్ స్కిన్ తీసేసుకుంటాను, అది వాడతాను. ఇవి రెండు ఒకేసారి వాడను, ఇది ఒకసారి వాడతాను, ఈ ఫుడ్ అయిపోతే ఆ ఫుడ్ వాడతాను. ఈ 2 ఫుడ్లు వాడుకుంటూ దాని తర్వాత మన రొయ్యి వేస్తాను, దాంతో పాటు బ్లడ్ బాంబ్స్. ఇవి ఇలా ఒక 6 months కంటిన్యూ చేస్తాను. 6 months కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత దీని తర్వాత ఈ ఫుడ్ నేను ఆపేస్తాను. ఎందుకు ఆపేస్తానో చెప్తాను. ఎందుకంటే దానికి హెవీ డైట్ ఇవ్వకూడదు. ఈ 6 months లో దాని ఫుల్ పొటెన్షియల్ గ్రోత్ వచ్చేస్తుంది. అంటే ఈ ఫుడ్ ఏంటంటే హై ప్రోటీన్ ఉంటుంది, అనమాట. అంటే మనకు కావాల్సిన ప్రోటీన్ కంటే డబల్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫిష్ బాగా గ్రోత్ వచ్చేస్తుంది. దాని తర్వాత కూడా ఇదే వాడితే ఏమవుతుందంటే కొంతమంది బాగా చచ్చిపోతాయి. ఎందుకంటే ఈ ఫుడ్ తిని వీటిని ఇచ్చేదాకా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి టక్కన చచ్చిపోతాయి. లేదంటే ఈ పైన హెడ్ ఉంది చూసారా, ఫ్లోరానిక్ హెడ్, ఆ హెడ్ పక్కన బబుల్స్ లాగా వస్తాయి. కొంతమంది అడుగుతున్నా ఏందన్నా హెడ్ పైన బబుల్ వచ్చింది, ఇంకో హెడ్డా, ఇది డబుల్ హెడ్ అంటారు. కాదు, ఎక్కువ దాని కొవ్వు శాతం చేరిపోతుంది. ఇప్పుడు మెయిన్ సెన్స్ నేను చూసుకున్నట్టే ఫ్లవరాను ఈ పైన హెడ్ ఏమి లేదు, దాని కొవ్వే. దాని ఫ్యాట్ అనేది అది ఎక్కడ దాచుకుంటుంది అంటే ఈ హెడ్ లో దాచుకుంటుంది. కావాలంటే మీరు ఒక 2 రోజులు ఫుడ్ వేయకుండా ఉండండి, ఈ హెడ్ అట్లాగా డల్ అయిపోతుంది. అంటే ఈ కొవ్వు కరిగి అది యూజ్ చేసుకుంటుంది కాబట్టి బాడీ కొవ్వు కరిగిపోతుంది. ఈ కొవ్వు ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ కొవ్వు బాగా ఈ హెడ్ లో చేరిపోయి ఎక్కడ ఇంకా నిల ఉండాలో తెలియక బయట పాపై వచ్చేస్తుంది. అది ప్రాబ్లం, బయట పాపై వచ్చేస్తుంది. అది ప్రాబ్లం కానీ డబుల్ హెడ్ కాదు. మీరు అందుకనే 6 months చిన్నపిల్ల ఉన్నప్పుడు ఫుల్ గ్రోత్ వచ్చేంత వరకు ఇవ్వండి. దీని తర్వాత మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేసేసి ఇది ఇవ్వండి, క్విక్ రెడ్ కానీ యాంబర్ కానీ ఇలాంటివి ఇవ్వండి. చాలా తక్కువ, అదే ఎందుకంటే ప్రోటీన్ తక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వండి. అప్పుడు ఇంకా సర్వే అవుతుంది, ఇంకా బతికిన రోజులు బాగా బతుకుతుంది తప్ప ఇంకా గ్రోత్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. మనం హై ప్రోటీన్ లేకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇస్తే చాలు, మరి ఎక్కువ ఇవ్వద్దు. దాంతోపాటు మీ ష్రింప్స్ ఇవ్వండి. మన బ్లడ్ బాంబ్స్ కూడా ఆపేయండి. పెద్ద అయిన తర్వాత ష్రింప్స్ ఇచ్చుకోండి. మన రొయ్యి ఉంది కదా, రొయ్యి మనం హాఫ్ బాయిల్ చేసి మీరు జీవితాంతం బతుకున్న రోజులు ఇవ్వండి. కొంతమంది మన దగ్గరకి యూట్యూబ్లో కొంతమంది చెప్పిన దాన్ని బట్టి చూసి కొంతమంది ఏంటంటే అన్న మేము చికెన్ లివర్లు వేస్తాం, భలే తింటుంది మా ఫిష్ అని అంటారు. వెయ్యొద్దు. ఇది నా యొక్క సజెషన్, నా పర్సనల్ సజెషన్. నేను ఇప్పుడు మీరు మీ వీడియోలో మధ్యలో వచ్చిన ఫ్లోరాన్ని చూస్తున్నారా, వీటికైతే వేటికి నేను చికెన్ లివరే ఇవ్వలేదు అసలు వేటికి. ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ అన్ని పెట్టాను, కానీ చికెన్ లివర్ దేనికి ఇవ్వలేదు ఫ్రెండ్స్. దేనికి కూడా ఇవ్వాల. కానీ గ్రోత్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా వీడియో, అంత బాగా గ్రోత్ వస్తుంది. నేనైతే చికెన్ లివర్ ఇవ్వద్దు అంటాను ఫ్రెండ్స్, వద్దు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో నాకు అంతగా తెలియదు, కానీ ఇవ్వద్దు ఫ్రెండ్స్. దాన్ని నిదానంగానే గ్రోత్ రానివ్వండి, తొందరగా గ్రోత్ వద్దు. అవి చికెన్ లివర్ ఇవ్వద్దు, ఓకేనా. దాని తర్వాత ట్యాంక్లో ఈ ఫుడ్ తర్వాత మనం చూసినట్టే తర్వాత ఫ్రెండ్స్ మెయిన్గా ఫిషెస్కి మనం మెడిసిన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది మన ఫ్లవరాన్ ఫిష్కి అయితే చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలంటే మంత్లీ డీవార్మింగ్ మెడిసిన్ ఇవ్వండి. ఎందుకంటే మనం వాడేది హై ప్రోటీన్, ఎక్కువ లైవ్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి డీవార్మింగ్ మెడిసిన్ ఇవ్వండి. చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. డీవార్మింగ్ ఫిష్ మంత్లీ ఒకసారి ఖచ్చితంగా ఇవ్వండి.
మీకు వీలుంటే వీక్లీ ఒకసారి ఫాస్టింగ్ పెట్టండి. మనం ఎలా ఉపవాసం ఉంటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెప్పున్నారో, మన పెద్దవాళ్ళు ఎలా అయితే ఉపవాసం ఉంటే మనం ఆరోగ్యానికి మంచిదని చెప్పి చెప్పున్నారో, సేమ్ టు సేమ్ ఫిష్కి కూడా సరే వీక్లీ ఒకసారి మనం ఫాస్టింగ్ ఇవ్వడం వల్ల దాని ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను ఇస్తాను, నా ఫిషెస్కి అన్నిటికీ ఇస్తాను, కాబట్టి మీరు కూడా ఇవ్వండి. ఓకేనా? వీక్లీ ఒకసారి ఇవ్వండి. ఓకేనా? ఈ డివార్మింగ్ మెయిల్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. డివార్మింగ్ మెయిల్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. దీంతో పాటు ఫ్లోరాన్ ఫిష్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సింది హీటర్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. హీటర్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. 100% హీటర్ మెయింటైన్ చేయండి. హీటర్ మాత్రం అవాయిడ్ చేయొద్దు, ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. హీటర్ మెయింటైన్ చేస్తే దాని యొక్క బాడీ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా హీటర్ని యూజ్ చేయండి. అట్లాగే మీరు 3 feet ట్యాంక్ పెట్టుకుంటే వీక్లీ ఒకసారి 25% వాటర్ చేంజ్ చేసుకోండి. వీక్లీ ఒకసారి 25% వాటర్ చేంజ్ చేసుకోండి. మంత్లీ ఒకసారి ఫుల్ ట్యాంక్ క్లీన్ చేయండి. మంత్లీ ఒకసారి ఫుల్ ట్యాంక్ అనేది క్లీన్ చేయండి. ఓకేనా? మంత్లీ ఒకసారి ఫుల్ ట్యాంక్ క్లీనింగ్ చేసేయండి. అవాయిడ్ చేయొద్దు. మనం వాటర్ ఎంత బాగా నీట్గా పెట్టుకుంటామో ఫిష్ అంత హెల్దీగా ఉంటుంది. కాబట్టి వాటర్ క్లీనింగ్ టైంలో మీరు దానికి బద్దకస్తులు అవ్వద్దు, సోంబేర్లు అసలే అవ్వద్దు. ఖచ్చితంగా వేసుకోండి. మనం ఇలా పిలిస్తే రావాలి అన్నా, ఫిష్ ఇలా పిలిస్తే పరిగెత్తాలి అన్నా ఖచ్చితంగా మనం అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చాలా మంది ఏమంటారంటే ఫ్రెండ్స్, మా చేప ఇలా పిలిస్తే రావట్లేదన్నా, మీరు ఇలా వేలు చూపిస్తే వస్తుంది అంటే, దాని కాడ కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి దానికి ఇలా అంటే రావడం మనం అలవాటు చేయాలి. మనం ఇలా అంటే ఫిష్ ఎందుకు వస్తుందో చెప్పండి. అసలు రీజన్, మన వేలుని అది ఫుడ్గా గ్రహిస్తుంది. మన వేలు ఒక ఫుడ్గా, ఒక పురుగులాగా అనుకొని మన వేలుని తినడానికే పరిగెడుతుంది. ఇదే రీజన్. అది మన వాళ్ళు మనం పిలిచిన సైడ్కి అంతా వస్తుంది అనుకుంటారు, కానీ దాంట్లో ఫ్యాక్ట్ అయితే మాత్రం మన వేలుని అదొక ఫుడ్గా భావించి మనం ఏ పక్క చూపిస్తే ఆ పక్క వచ్చి తినడానికి ట్రై చేస్తుంది. అంతేగాని మనతో ఆడటం లేదు, కానీ అలా ట్రై చేస్తుంది. మీరు ఖచ్చితంగా రోజు ఇలా ఆడండి, ఫిష్ను బాగా మూమెంట్ ఇవ్వండి. అందువల్ల కూడా అది హెల్దీగా ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు పాటిస్తే 100% మీరు దాన్ని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు, ఖచ్చితంగా మెయింటైన్ చేయగలుగుతారు. ఫిష్ ఖచ్చితంగా మెయింటైన్ చేయగలుగుతారు, ఖచ్చితంగా మెయింటైన్ పక్కా చేయగలుగుతారు. నా ఖచ్చితంగా సజెషన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా. వీడియోలో మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో రికమెండేషన్గా ఉంటుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.